తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకంతా కూడా ఒక పెద్ద శుభవార్త. ఎందుకంటే మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు జిల్లా కోర్టు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. సో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇందులో మ్యాటర్లోకి వస్తే మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 859 వేకెన్సీస్కి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ దీనికి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే మనకి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ జనవరి 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏదైతే మనకి స్టెనోగ్రాఫర్ కానీ టైపిస్ట్ కానీ కనుక అప్లై చేస్తే మీకు టైపింగ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో మిగతా వాటికైతే ఓన్లీ సిబిటి మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ ఆ తర్వాత ఇందులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 319 వేకెన్సీస్, మనకి ఎక్కువ వేకెన్సీస్ ఇవే ఉన్నాయి. అండ్ అందులో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 159 ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ వచ్చేసి మనకి 95, కాపీస్ట్ 63, ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, టైపిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ 36, స్టెనోగ్రాఫర్ వచ్చేసి మనకి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనకి దీన్ని క్వాలిఫికేషన్ చూద్దాం. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి వచ్చేసి మీకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్లో 120 words per minute మీకు టైపింగ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, షార్ట్ హ్యాండ్లో ఉండాలి. అండ్ తర్వాత టైపింగ్లో 45 words per minute ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకేనా. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి స్టెనోగ్రాఫర్కి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 46 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి మీకు డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ టైపిస్ట్కి కూడా అంతే, మీకు డిగ్రీ ఉండి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్లో 45 words per minute టైపింగ్ అనేది ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్కి మీకు జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎగ్జామినర్కి జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. కాపీస్ట్కి ఇంటర్తో పాటు మీకు టైపింగ్ అనేది ఉండాలన్నమాట. రికార్డ్ అసిస్టెంట్కి కూడా జస్ట్ మీకు ఇంటర్ ఉంటే సరిపోతుంది. ప్రాసెస్ సర్వర్ ఏదైతే ఉందో దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇందులోనే మనకి టోటల్ వేకెన్సీలు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది ఇదే, మనకి 319 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి జస్ట్ మీరు 7th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. 7th నుంచి 10th క్లాస్ వరకు చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ వచ్చేసి సో మీకు జూనియర్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ వీటన్నింటికి కూడా మీకు 100 మార్క్స్కి మనకి పేపర్ అనేది ఉంటుంది. అందులో జనరల్ నాలెడ్జ్ జీకేకి సంబంధించిన 60 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన 40 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం మీకు 100 క్వశ్చన్లు. అండ్ టైం వచ్చేసి మీకు 2 గంటల టైం అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత మనకి సబార్డినేట్ ఏదైతే ఉన్నదో సో సబార్డినేట్, ఓకేనా, సబార్డినేట్ దానికి మనకి ఎక్కువ ఉన్నాయి. మనకి 7th 10th క్లాస్ బేసిక్ అనమాట ఇది. ఆఫీస్ సబార్డినేట్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ ఒక 30 క్వశ్చన్లు ఉంటాయి. ఇంగ్లీష్ ఒక 15 క్వశ్చన్లు ఉంటాయి. సో మొత్తం వచ్చేసి మనకి 45 క్వశ్చన్లు. అండ్ టైం వచ్చేసి 1 hour టైం అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్ ఏదైతే ఉన్నదో దీనికి మనకి ఓన్లీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 45 క్వశ్చన్స్, 45 మార్క్స్, మీకు 1 hour టైం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ ఆ తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకైతేనేమో 600 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో మనకి 400 రూపాయల ఫీ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది మీకు ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో 10th, ఇంటర్, డిగ్రీ వీటన్నింటి మీద ఉన్నాయి. అండ్ 10th ఫెయిల్ అయినా పర్లేదు, మనకి 7th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా మనకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఏజ్ కూడా 46 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 years వరకు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి అందరికీ షేర్ చేయండి. సో మీకు లింక్ అనేది కింద ఒకసారి పాస్ చేయండి. మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మీరు అందులో ఆ లింక్తో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.